నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు, మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. నమః సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. నిత్యోత్సవంగా ప్రతినిత్యము భక్తులకు
స్వామివారు అనుగ్రహిస్తున్నటువంటి దివ్య భవ్యమైన స్వామివారి పదసేవ శ్రీవారి కళ్యాణోత్సవం. ఈ పుష్యమాసంలో బహుళపక్షంలో దశమి తిథి రోజున సోమవారం నాడు అభిజిత్ లగ్నంలో శ్రీవేంకటేశ్వర స్వామివారు నయనానందకరంగా దివ్యమాలా శోభితులై సమస్త దివ్యాలంకార భూషితులైనటువంటి శ్రీవేంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా పెళ్లి కుమారుడిగా స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో జరపబోయేటువంటి కళ్యాణోత్సవ కైంకర్యానికి వేంచేపు చేశారు. స్వామివారి దివ్య తిరుమల ఆలయంలో సమస్త ఉత్సవాలు కూడా శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహించబడతాయి. తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. భగవతోబలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रुतो श्रीबोधाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्कलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमनीलासमेत श्री श्रीनिवासस्वरः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्मकर्माङ्गं रक्षाबन्धकर्माङ्गम् औपासनाग्नौ आघारकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणशुद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावादनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. अदङ्गं करकाराधनं करिष्ये. ओं धारापुमानेषु सरत्सरित्सु परिपूरितेषु अपविघ्नं प्रतिपादकेश्वरत्ताकं सदकं शर्मा इदमापस्यवा श्रुतमा शान्ता शन्तमा शुभा श्रुतमा पूता पुतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतसाः पूता पद्मपवित्रेण पूता सूर्यस्य रश्मिः. ओं एते शतं वरुणगे सहस्रं विघ्निका पाशा शता पुरुत्रा विष्णुर्विश्वे देवामृतमृतस्य तरके पाञ्चपदिकमवाहयामि जले वर्णमवाहयामि प्रदेशमवाहयामि रक्तामृतमवाहयामि कलस्त्रिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परदवाहनं दक्षिणावगमच्छेदोमाग्नेयोगस्मादजामहेत्ता विश्वेशात्तं मेतोऽनुशम्भो वैरन्त्रिणदत्तां प्रैषामदेशोपदानामनादिः यामेशस्तां दरितां ददातु. पद्माकारमण्डले ओं शक्तिरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तद्दक्षिणे सूत्रवतीमवाहयामि वामेजयामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवसमन्याहं वाचयिष्ये वाच्यतां सुमन्याहं करोमि पुरुष्मात् हस्तो प्रजापतिप्रगतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. मोहम्मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तनाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समो नमस्य वागुं सरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः तो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतगतो पदानि पस्पसे इन्दस्य गज्जस्सखान् तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिव्यचक्षुरागतं तद्विप्रासो पण्यवोजाग्रवागं वस्समिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः श्रुतिगामदेवा भद्रं पश्येमाक्षभिजत्राः श्रीरङ्गे एतच्चागं दस्तनोभिर्वशेम देवगितं गदागुः पदमिन्नसरतो अन्तिदेवागत्वानश्चक्राजरसं तनूनां पुत्रा सौगत्यपुत्रा भवन्ति मानो मध्यारिषता गर्गन्तोः अजज्ञोऽन्तरिक्षं मविधर्माता सविता सपुत्रः विश्वे देवादिपञ्चरामदर्जामदर्जम्
नक्षत्रण्यैते यावत्सौर्यो गच्छेत् यत्र गण्यं पश्येतदवर्विदत्कारी स्यात् पुण्याय कृते प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासना वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याङ्कर्मणोऽस्तु स्वस्तिन इन्द्र पुत्रस्वास्तिन पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षौरिष्णो प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासना वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति हरध्यास्महव्ये नमसो मसज्ञा मित्तन्ते मृतदेगन्नो अस्तु अनुराधा नविषा वर्तयन्तः पतञ्जलि मुदस्वीराः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासना वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणि पुण्याहमृत्यं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहमृत्यं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां पुण्याहमृत्यं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृत्तिः समृद्धिः पुण्यां समृद्धिः आपोगिष्टामय भुवस्थानभूज्ये सातना आपो जनगता जनः पवमानस्वर्जनः पवित्रविदर्शनिः यः पोतासपनातमां पुनन्तमादेव जनाः पुनन्तमनबोधिगां पुनन्त विश्व आगमः यदवेद पवित्रवत् पवित्रेण पुनागिमां शुक्रेण देवतीत्यद अग्ने कृत्वा क्रतु हुम्रणो यत्ते वित्तमक्षुषीम् अग्निवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्यै भक्वे सर्वो भीतपृष्ठाः तया समाज्येषु वयज्ञस्यामदगौर्गीणां वैश्वनरसुर्मा पुनातो पादप्रणयने शिरोमगो भूः या वा पृथिवीपकसापयोभिः ऋतावरीयज्ञिके मा पुनीतां जगद्भ्यः सवितस्त्रिभिः वरजिष्ठैर्देवुन्नभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवापुणतां येनापो दिव्यङ्गतः येन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी नृत्येति त्रिविसम्प्रतकम्बसं सर्वकं सबूतमश्नाति त्रिदं मातरिष्मणा अवमानीद्यो गत्येति त्रिविसम्प्रतकम्बसं तस्मै सरस्वी दुःखे क्षीरकं सत्परिमदोदकम् अवमानी स्वश्चगनी हुतगाकी पयस्वती त्रिविसम्प्रतोर्सः ब्राह्मणे समृतकं विदम् अवमानी दिशन्तनः इमं लोकमदो अमं कामान् समर्थगन्तनः देवी देवैः समावृताः अवमानी स्वश्चगनी हुतगाही कृतश्चितः त्रिविसम्प्रतोर्सः ब्राह्मणे समृतकं विदम् येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा येन सहस्रधारेण अवमान्यः पुनन्तमां राजापत्यं पवित्रं यदोद्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदोभयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रवरुणाभिः पुनातमां तदवेदामोद्यगन्त्या पुनातो तच्छम्यो रावृणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी शस्त्रस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशेवार्तुजो मार्तगन्तां दक्षिणागां दिशमाषां पितरो मार्तगन्तां प्रतीच्यां दिशिक्षुषा पशवो मार्तगन्ताम् उदीच्यां दिस्यापवोषधगो वनस्पतगो मार्जगन्ताम् ऊर्ध्वागां दशयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीगानात्मा गुहागान् निगितो सजन्तो तमकृतं पश्यति वेतशोकोद्धातु प्रसादात् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्त दिक्पान् सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहासगां निहिताः सप्त सप्त अतः समुद्राग्रेश्च सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधघोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां षड्विप्राणां मगिषो मृगाणां सेनो गृध्रा नागस्वधर्वना नागं सोमपवित्रमर्त्येतिरेभन् पुरुणाग्रमः विषक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्घ्यं प्रणाचिकं समर्पयामि यदा संस्थापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वलोकान्तरव्याप्तं योगिनां हृदये स्थितं स्वामिन् सर्वजगन्नाथ వెంకటేశ మహాప్రభో. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి
ఉభయ దేవేరులతో జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రప్రథమంగా వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైనటువంటి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్జనం అంటే దశ దిశలలో కూడా మంత్రపూర్వకమైనటువంటి జలాన్ని మంత్రపూర్వకంగా ఉన్నటువంటి ఆ జలాన్ని అభిషేకించటం వల్ల ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని, కళ్యాణ దేవతలను, అష్టదిక్పాలకులను అందరినీ ఆవాహన చేసి అందరికీ సమంత్రకంగా ఉపచారాలను సమర్పించి ఆ తదుపరి అంగంగా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. శ్రౌత స్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. విఖనస మహర్షుల వారు చెప్పినటువంటి శ్రీవైఖానస ఆగమం ప్రకారం అదిగో అక్కడ ఓషధీ బీజాలు నవధాన్యాలను పంచమృతికా పాలికలలోకి నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైనటువంటి జలంతో అభిషేకిస్తూ వాటిలో సమస్త జీవశక్తిని కూడా ఆవాహన చేస్తూ ఉన్నారు. సమస్త మంగళాలకు ఆటపట్టుగా నెలవుగా ఉన్నటువంటి ఆ పంచమృతికా పాలికలు మానవుల యొక్క పాంచభౌతిక శరీరానికి ప్రతీకగా సమస్తమైనటువంటి మంగళాలు సమస్త జగత్తులో ఉండేటువంటి జీవరాశికి ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ అక్షతలు, పుష్పాలు, తులసీ దళాలు సమస్తమైనటువంటి మంగళ ద్రవ్యాలతో అక్కడ ఆ ఉపచారాన్ని పూర్తి చేసి తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. స్వస్తి సూక్తాలతో అభిమంత్రిస్తూ అంతా ఇక్కడంతా మంత్రపూర్వకంగానే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఉపచారం కూడా మనందరం ఆ మంత్రాలను శ్రద్ధతో ఆలకిస్తే చెవుల ద్వారా వినబడినటువంటి ఆ శబ్దము మన మనస్సులని పరిశుద్ధం చేసి పరమాత్మ వైపుకు నడిపిస్తుంది. అదిగో రక్షాసూత్ర ధారణకి సమాయత్తమవుతున్నారు కైంకర్యపరులు. రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోదత్తాం స్వయం ఓం సమవాహయాం సహస్రమవాహయామి అనంతమవాహయామి నారదమవాహయామి శేషాగ్రమహాగ్రమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం దస్తనామేతామస్సునా భగస్సు దేవేర్నర్మణః స్వస్తి భూషా అసురోధాతన స్వస్తి జ్ఞావా ప్రదేశో చేతునా స్వస్తగే ప్రవామహే సమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగరం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృస్తే స్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణా స్వస్తి పత్యే రేవతి స్వస్తి రయింద్రశ్చాగ్నిస్తనో ఆదితే కృతి స్వస్తి పంథ మనోచరేమ సూర్యా చంద్రమసా ఆజుమా పునర్దతాగ్నతా జానతా సంగామేమహి స్వస్తిగానంతార్క్షపరిష్ణే మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమిందసకం సమత్స బృహత్య సోనామివారుహేమ అంహోముచ భాగస్యాత్రయం మనసా చతార్క్షం ప్రథమాశరణం ప్రపద్యే సంభాదే శుభయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా అదిగో రక్షాసూత్రాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. ఒక నారికేళం పైన పసుపు దారాలను అధిష్ఠింపజేసి దర్భలు అదేవిధంగా పుష్పాలు అక్షతలతో స్వస్తి సూక్తాల వేదమంత్రాలను పఠనం చేస్తూ అనంతుణ్ణి నాగరాజుని వాసుకిని ఆవాహన చేసి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసినటువంటి రక్షాసూత్రాలు మన చర్మచక్షువులకి అవి పసుపు దారాలలాగా కనపడవచ్చు, కానీ ఆవాహన చేసినటువంటి సర్పదేవతలు ఎవరైతే ఉన్నారో వాటిని స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ధరింపజేయబోతున్నారు. స్వామివారు చూడండి చిరునవ్వులు చిందిస్తూ
సమస్త జగత్తుకి కూడా ఆనందప్రదాయకుడై ఆనంద నిలయవాసుడైనటువంటి స్వామి కళ్యాణోత్సవ కైంకర్యంలో ఉభయ నాంచారులు తన చెంతకు చేరేటువంటి సమయానికి వేచి చూస్తూ ఆ తదుపరి సమస్త భాగవతోత్తములందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారు కూడా ఎదురు చూస్తున్నారు. అక్కడ రజత పాత్రలు మనందరం కూడా దర్శిస్తున్నాం. స్వర్ణ సింహాసనానికి దగ్గరగా మనం ఆ స్వామివారికి సమర్పించేటువంటి ఉపచారాలకు వినియోగించేటువంటి జలాలు సమస్త నదీ జలాలు. ఆకాశగంగా తోయాన్ని సమస్త నదీ జలాలను ఆవాహన చేసి అదిగో స్వామివారికి ఇచ్చేటువంటి పాద్యానికి ఒకటి, అర్ఘ్యానికి ఆచమనీయానికి స్వామివారికి సమర్పణ చేయటం కోసం ఈ వైఖానస ఆగమంలో ఆ పాత్రలను పెట్టుకోవాలి. అంతేగాని ఒకే పాత్రలో ఉన్నటువంటి జలాన్ని అర్ఘ్యానికి ఆచమనీయానికి పాద్యానికి సమర్పించకూడదు. కాబట్టి సమస్త నదీ జలాలను ఆవాహన చేయబడినటువంటి జలాలు స్వామివారికి ఉపచారాలుగా షోడశ ఉపచారాలుగా స్వామివారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. షోడశ కళానిధి స్వామి, ఆ స్వామికి రక్షా కంకణ ధారణకు పూర్వం పెళ్లి కుమారుడిగా స్వామివారిని తీసుకొచ్చారు కాబట్టి వేంచేపు చేశారు కాబట్టి ఒక పెళ్లి కుమారుడికి ఏ ఉపచారాలనైతే సమర్పణ చేస్తారో వాటినన్నిటినీ కూడా స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. స్వామివారు చిద్విలాసి, చరాచర ప్రాణికోటికి స్థితికారకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, నిర్వికారుడు, నిరంజనుడు, విశ్వవ్యాపనశీలుడు. స్వామివారు అణువులో అణువు, మహత్తులలో మహత్తు, శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామి సకల రూపంగా మనందరి ముందు అర్చావతార రూపంగా అదిగో దక్షిణ హస్తానికి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వీకరించిన సర్వ కళ్యాణ సంపూర్ణ గుణరాశి సమాశ్రేయుడిగా మనందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. వాచామగోచరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు స్వామివారు. అటువంటి స్వామిని మన చక్షు ఇంద్రియ గోచరంగా చేయటం కోసం ఈ జనులందరూ కూడా మానవులందరూ కూడా తరించడానికి సాధనంగా మన మహర్షులు దివ్య భవ్య సౌందర్య స్వరూపంగా అర్చావతార రూపంగా అదిగో మలయప్ప స్వామిని భక్తులందరినీ అనుగ్రహించడం కోసం మనకి అర్చావతార మూర్తిగా స్వామివారిని అందించారు. అమ్మవారిని వేడుకుంటున్నారు. జగన్మాతలు ఇరువురు కూడా సమస్త స్త్రీ జగత్తుని కాపాడమని, పోషించమని, పాలించమని పరిపరి విధాలుగా వేడుకుంటూ వారికి కూడా ఉపచారాలను సమర్పించిన తదుపరి వారి వామహస్తాలకి రక్షాసూత్ర ధారణని కైంకర్య పరులు చేయబోతున్నారు. స్వామివారు మనల్ని రక్షించాలి అంటే ఆ స్వామి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. వెంకటేశ్వర తత్వము. భవాబ్దితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం అలంబి సూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం. స్వామివారి రూపము పై కుడి ఎడమ చేతులలో శంఖచక్రాలను కలిగి ఉంది, దర్శించండి. అదేవిధంగా క్రింద కుడి చేతిని వరదహస్త ముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని చూపిస్తూ ఉన్నారు. అలాగే తన క్రింద ఉన్న ఎడమ చేతిని కటిపై అంటే నడుముపై ఉంచుకుని మోకాళ్ళ లోతును చూపిస్తూ విచిత్రమైనటువంటి భంగిమలో స్వామి తాను నిలిచి ఉన్నదే శ్రీవైకుంఠం. అంతేకాక నా ఈ పాదాల ఎవరైతే అన్యథా శరణం నాస్తి అంటూ శరణాగతి చెందుతారో అలాంటి వారిని నేను ఉద్ధరిస్తాను, వరప్రదానం చేస్తాను అంటూ వరదహస్తం. సంసార సాగర సముత్తరణైకసేతు అంటూ ఈ సంసార సాగరం నన్ను నమ్ముకున్న వాళ్ళకి మోకాళ్ళ లోతు మాత్రమే సుమా, నేను అలాగ దాటిస్తాను వారిని అంటూ స్వామివారు చెప్పకనే చెబుతున్నారు. మరొక కవి కుడిహస్తం బిడిచూపు చందమిది వైకుంఠంబనే అందమో జడదివ్రాత పరీత భూభవన రక్ష దక్షిణంబైన నీ అడుగుల్ చూడుమనెవో
కాకయొక వయ్యారంబో సందేహమై అడిగే నాన తీయిమ్ము వెంకటనగాధ్యక్ష జగద్రక్షకా. స్వామివారిని అడుగుతున్నారు ఒక అజ్ఞాత భక్తుడు, ఏమయ్యా స్వామి, ఈ సమస్త జగత్తు కూడా సంసార సాగరం కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి మోకాలు లోతని చెబుతున్నావా లేదా వయ్యారంగా ఏమన్నా నిలబడ్డావా? స్వామి నాకు సందేహం కలిగింది, నా సందేహాన్ని తీర్చవయ్యా అంటూ స్వామివారిని అడిగారట. అదిగో భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత్ర ధారణను జరిపించారు కైంకర్యపరులు. ఆ తదుపరి వారు కూడా ఎటువంటి ఉపద్రవాలు, భక్తిలోపము, మంత్రలోపము, ద్రవ్యలోపము కలుగకుండా అత్యంత శ్రద్ధతో ఈ కళ్యాణోత్సవ క్రతువుని పూర్తి చేసేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామిని వేడుకుంటూ రక్షాసూత్రాన్ని, వారు కూడా ఆ రక్షాసూత్రాన్ని ధరించడం వల్ల స్వామి రక్షలోకి వెళ్ళిపోతారు. ఎంతో స్వామి అనుజ్ఞ తీసుకొని చేయాలి. మరి స్వామివారికి కళ్యాణం చేయటం అంటే మాటలా? అఖిలాండ కోటి సమస్త విశ్వానికి విశ్వస్వరూపుడే, విశ్వమే స్వామివారు. కాబట్టి విశ్వానికి కళ్యాణం, స్వామికి కళ్యాణం అంటే ఏమిటి? సమస్త జగత్తుకే కళ్యాణం. అటువంటి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా ఆఘార వైదిక ప్రక్రియ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. ఆఘారం కరిష్యేవం ఏతోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్వాంసం శుద్ధ ఆశీర్వాన్నమత్తో ఇంద్ర శుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధోర్గిం విధారిగా శుద్ధమమద్య సౌమ్యః మయి దేవాద్రుణమాగదంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యాహోతారవణిందపూర్వేరిష్టాస్యామధనువా సువీరాः ఉద్దన్యమానమస్య అమేద్యం మోభామానస్సకంతో శివానశన్నో మాతా పృథివీ తోకసాత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గతప్రతికతయో నిరక్తే గతైః సమిద్ధగతమస్యాన్నం గతప్రశస్తాసగితోపకంతే గతం పిబన్సి గజాయక్షిదేవాన్ అదితేర్మన్యస్వా సరస్తేర్మన్యస్వ దేవసవితప్రసవ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాదిమనస్సరసోవేన ఆవహాన్ ఓం బ్రహ్మా నమవాహయామి ప్రజాజమవాహయామి హిరణ్యకృతమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసరం సోమో భేనకం సోమో అర్వంతమాసకం సోమో భైరం కర్మణ్యం దధాతో సాధాన్యం దత్తం దదాస్మై. ఓం సోమవాహయామి విజ్ఞానమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాగ్రమః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుణోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగత్తన్నాగస్తపృష్టేజమానో అస్తు సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమభిమానచదేహి. ఓం ప్రణయ పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞే स्तो వాయుభూతే स्तो విష్ణోర్ మనసా భూతే स्तो యజ్ఞస్య పావనే స్తః దివే త్వా అంతరిక్షాగత్వా దివ్యైత్వా కోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి పూర్ణాం వదంతాస్నామి పాఠస్థం దేవేభ్యః విష్ణవే నమః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి పరిస్తరణకూర్చేషు. ఓం విష్ణుమవాహయాం మహావిష్ణుమవాహయామి విష్ణుమవాహయాం వ్యాపినారాయణమవాహయామి ఘృతాసి 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 తారణాసి వనస్పత్యో దేవేభ్యः శృందస్వ. బ్రహ్మన్నపప్రణేష్యామి సమానవాచం యచ్చ సోమాపప్రణేష్యామి సమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధగత్తం నాగస్తేజమానోస్తు సప్తవిధీనాగం త్రేణమాందేహి. ఓం ప్రణయత్ తాపో దేవే సంసాదిగంతః సంబృహంతాన్ విషత్పాత్తాన్ దేవగజ్జాగీ. దక్షిణపడదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాతమవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయాం అగ్నిమవాహయాం సోమవాహయామి అగ్నిమవాహయాం సోమవాహయాం అగ్నిశోమనవాహయాం బ్రహ్మాణమవాహయామి ఇంద్రమవాహయాం వసోనవాహయాం మరుతమవాహయాం రుద్రాణవాహయామి అపౌపస్పృశ్య. ఓం శ్రీవిష్ణుమవాహయాం బృహస్పతిమవాహయాం మిత్రమవాహయాం వరుణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినమవాహయామి పూషణమవాహయామి దక్షమవాహయామి సోమవాహయామి ఔపాసరిస్మాన్ దేవాన్ సర్వదేవానవాహయామి
आज्यपात्रे ओम प्रजापतिष्णुरूपामि इंद्राविष्णुरूपामि अग्निष्णुरूपामि सोमाविष्णुरूपामि अग्नि सोमाभ्योष्णुरूपामि ब्रह्मणेष्णुरूपामि रुद्राविष्णुरूपामि वसुभ्योष्णुरूपामि मरुद्भ्योष्णुरूपामि रुद्रेभ्योष्णुरूपामि अपौपस्पृश्य ओम त्रिविष्णुरूपामि मित्राविष्णुरूपामि वरुणाविष्णुरूपामि आदित्येभ्योष्णुरूपामि अश्वभ्यां पुष्टे नक्षत्रे सोमाविष्णुरूपामि औपासंज्ञा विश्वेभ्यो देवेभ्यो समदेवेभ्योष्णुरूपामि आज्यं त्रिपदिश्रयामि चिरं त्रिपदिश्रयामि अग्ने ज्योतिरसे समदसमिदस्माहा अमृतमसिवारणमसि अन्तरकं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातयः चित्पदे स्वापुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै विस्मः वाक्पदे स्वापुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै विस्मः देवस्तावे स्वापुनः तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य तस्मै विस्मः कलसम्पूर्णः समिदो गृहीत्वा मूलाग्राभ्याङ्कितग्रस्पर्शयित्वा अभ्यक्ष अक्षता आद्य तिरुभिः नमः अध्यक्षका देनवस्तन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्धये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः मुदवहाय नमः गुदास्त्रे नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः वैश्वानराय नमः सप्तयुक्ताय नमः अग्निपुरुषाय नमः अदिरमुञ्जस्वा सहस्रमुञ्जस्वा देवसविदप्रसवा ओम अगन्तहित्म आत्मजवेदस्तेनेत्यस्सवर्तसुवेर्तवर्तगजास्मान् वर्तगा पशुभिर्ब्रह्मवत्सेनान्नाद्येन समेत यस्माः वायुव्याधाग्नेय हन्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्त्वम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्तुस्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा हस्तभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षये सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा स्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्गाचलं सावित्र्या गृहीत्वा जुह्वा व्यावतीर्जुहोति ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अवतेनमग्रस्तान देवसविदप्रासादीः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासना वैवाहिकमहोत्सकर्माङ्गोपासनाग्नौ आकारान्ते सौरभप्रायश्चित्तार्थम् अतः विष्णुवतिर्घोष्ये अवतिरमुञ्जस्वा सहस्रमुञ्जस्वा देवसविदप्रसवान् ओम अतो देवा अवन्तनागता विष्णुविचक्रमे पृथिव्या सतता स्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानुदे पदं समूढमस्य वाकं सुरे स्वाहा त्रीणि वदाचक्रमे विष्णुर्गोपा अथा आभ्यः स्वधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो अवतानि पश्पदे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवयक्षरागतग्रस्वाहा तद्यप्रासो पञ्चवो जाग्रवाकं वत्सविन्दते विष्णोर्यत्तरं पदग्रस्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अवतेनमग्रस्तादेवसविदप्रासादीः वेलयुनी कल्याण वेदिका
ఉదిసి నీనెన్నడిమి గగనమునందు పొదలిన యారని పొగనిందగా మదిరాక్షి నీ మంచిమా పరేతన యమాంతమింద్రమేత్వస్సు పుత్రాగం శుభగాంకురో దశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశంకృతి. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రమతిశక్త్యాభ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథవ్యప్తేజ వాయురాకాశమోదహంకార వ్యక్తావ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగ్యమానస్య పణిరాజశ్రేణస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమణిరితవర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలిగితే లవణే క్షుతిక్షిరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుసక్రౌంజసాకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ వింధ్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరుణకగురువర్షాఖ్యనం వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకపస్తి పున్నాగంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్యనమఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూతిరేకాగా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ అనేక జన్మసు ఇగ జన్మని చ ఏదక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతక సమదక్షగార్ధం రసపూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలధామాదపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాది నితకృతో పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితే శ్రీవిధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిర్మన్వాదిష్టాద్భిః దివ్యమహర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదానకల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకేరందకశార్ంగాదే దివ్య పంచాయోదరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాసకువచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగే సభారగస్పత్య భారద్వాజత్రగారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య పంచవ్యూహవిభేదేన ప్రవర్తమానస్య పరతత్వవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగే సభారగస్పత్య భారద్వాజత్రగారుషయ ప్రవరాన్విత భారద్వాసగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్
उत्पत्तिस्थलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगाऋषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगणविजृम्बित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेशभारगस्पत्य भारद्वाजत्रगाऋषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय शृणुनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्संसर्गवेदाज्ञागिनीं भार्गवच्छमन आप्तवान् और्वेदपञ्चाऋषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं भ्रातॄणां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूढप्रकृतिरूपाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातां प्रगोः श्रीदेवी नाम्निमान् कन्यां वृणीमहे दास्यामि ऋग्यजस्संसर्गवेदाज्ञागिनीं काश्यपावत्सारणैत्रवत्त्रगाऋषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गे रवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पधनकां भूदेवी नाम्निमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामष्टवेतव्यं ब्रह्मलोकजगीषया कन्यां सलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साख्यनः सर्वदेवतां इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు కన్యావీక్షణ కార్యక్రమంలో స్వామివారు అమ్మవార్లను చూడడం, అదేవిధంగా అమ్మవార్లు స్వామివారిని చూసి చూడకుండా చూసినట్లుగా ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్రాలను పఠిస్తూ ఆ తెరను తొలగించినప్పుడు వధూవరులు ఒకరిని ఒకరు చూసుకోవడం జరిగింది. వాటినే మనం పెళ్లి చూపులు అని పిలుచుకుంటూ ఉంటాం. అటువంటి కన్యావీక్షణ కార్యక్రమానంతరం నూతన వధూవరులకు మధుపర్కాన్ని నివేదన చేసి నూతన వస్త్ర సమర్పణ చేసి స్వామివారికి తిరువారాధనం చేసి పెళ్లి కుమారుడు కాబట్టి స్వామివారి యొక్క పాద ప్రక్షాళనం చేసి ప్రధాన కూర్చెను సమర్పణ చేసి ఆ తదుపరి మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ తాళ్లపాక వంశీకుల చేత కన్యాదాన మహోత్సవాన్ని జరిపించారు. ఈ కన్యాదాన మహోత్సవంలో జలసహితమైనటువంటి అక్షతలతో కన్యలను ధారపోస్తున్నాను, సాలంకృతాం సాధ్వీం అన్నారు. స్వలంకృతం అంటే సర్వాలంకార భూషితులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కన్యాదానం చేస్తున్నాను అంటూ తాళ్లపాక వంశీకుల తరపున, అన్నమాచార్య వంశీకుల తరపున వారి వంశస్థులు స్వామివారి పక్షాన శ్రీవైఖానస కైంకర్యపరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహిస్తూ అక్కడ మహాసంకల్పాన్ని పఠనం చేసేటప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు ఈ కన్యాదానం ద్వారా. అపుత్రస్య గతిన్నాస్తి అంటారు. పుత్రులు లేకపోతే గతి లేదు అని అనుకుంటూ ఉంటాం మనం.
కానీ కన్యాదానం చేయడం వల్ల తనతో సహా 21 తరాలు తరించేటువంటి మార్గం సుగమమవుతుంది. నరక బాధలు అనుభవిస్తూ ఉండేటువంటి పితరులందరూ కూడా ఉత్తమ గతిని పొందేటువంటి మార్గం ఏమిటయ్యా నాతో పాటుగా అంటే, సాలంకృత కన్యాదానాన్ని సశాస్త్రీయంగా వేదమంత్రోక్తంగా సభక్తిపూర్వకంగా చేయగలిగితే కన్యాదానాన్ని మించిన దానం ఏముంది కలియుగంలో. అందులో ఈ కన్యాదానాన్ని జరిపించడం వల్ల ఏమేమి ఫలితాలు వస్తాయి అంటున్నారో ఒకసారి మనం గనక అవలోకనం చేస్తే, ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అన్నారు. ఇంకా చాలా చెప్పారు. గోలోకంలో, బ్రహ్మలోకంలో, ఆదిత్యలోకంలో, విష్ణులోకంలో శాశ్వతంగా నివసించేటువంటి అర్హతను పొందుతావయ్యా అని చెబుతున్నారు. అసలు ఈ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాలు అనబడేటువంటి 4 లోకాలు కూడా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములుగా వేటినైతే మోక్ష మార్గానికి మెట్లుగా మనం చెప్పుకుంటామో అటువంటి హేమమయ ప్రాకార చతుర్ద్వార గోపుర తోరణ సహస్రములతో కనక కమల పుష్పాదులతో అలంకరింపబడి అమృత జల పూర్ణములతో సహస్రాదిత్య సంకాశమైన బంగారుమయ విమానము అందు బ్రహ్మాది దేవ ఋషులచే పరిజన సహితమై ఉన్నటువంటి మందిరంలో దేవతలకు దేవతగా పరముడిగా పరమశ్రేష్ఠుడిగా శ్రీమన్నారాయణుడు ఆ పరవైకుంఠంలో ఉన్నారు. అంటే మనం వైకుంఠం గురించి చెబుతాం కదా, అది పరవైకుంఠం. తిరుమల కలియుగ ప్రత్యక్ష వైకుంఠం కూడా అలాగే కదా ఉంటుంది. ఎందుకు ఆనంద నిలయ దివ్య విమానము బంగారు గోపురం ఎందుకయ్యా అంటే అది సాక్షాత్తు వైకుంఠం కాబట్టి. వైకుంఠాన్ని ఇక్కడ వర్ణించారు కదా, మోక్షాన్ని వెంటనే మనం పొందలేం కదా. మోక్షాన్ని పొందాలంటే 4 గోపుర తోరణాలున్నటువంటి ఆ ద్వారాలను దాటి మనం పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చేరాలి. ఏమిటవి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలుగా పరిగణించబడేటువంటి 4 గోపుర ద్వారాలు. అసలు వాటి దాకా వెళ్ళడం ఎట్లాగా మనకు తెలియదే. మంత్రాలు రావే, తపస్సులు చేయలేమే, యాగాలు చేయలేమే, యజ్ఞాలు చేయలేమే, ఎలా స్వామి అని ఆ స్వామివారిని అడిగితే మనం అడగక్కర్లా, ఆయనే అనుగ్రహించేశారు. ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో కన్యాదానం చేయటం అంటే మాటలా? ఇవన్నీ కూడా నిజంగా తెలుసుకుంటే మనం సంభ్రమాశ్చర్యాలు చెందుతాం. ఇంతటి ఫలితం వస్తుందా? వస్తుంది. అయితే కలియుగం కాబట్టి అనేక సార్లు భక్తితో వీక్షించి శ్రవణం చేసి భక్తితో వీక్షించి ప్రత్యక్షంగా పాల్గొని పరోక్షంగా చూస్తూ అదొక తపస్సులాగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ప్రతినిత్యము మన గృహాలలో ఉండి ఒక స్వామివారికి చేసేటువంటి సేవగా మనం మిగిలిన వాటిని పక్కన పెట్టి గనక వీక్షించగలిగితే తప్పకుండా మనం స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతాము. ఆ పరస్వరూపంగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు పరవాసుదేవుడిగా విశిష్టాద్వైతంలో వర్ణించారు. ఆ పరవాసుదేవుడి యొక్క పౌత్రుడిగా ఆదినారాయణ శర్మ పుత్రుడిగా పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మని ఇక్కడ వైఖానస ఆగమంలో వర్ణించారు. భగవద్రూప గుణలీల ఐశ్వర్యమైనటువంటి సమస్తమైన గుణాలు స్వామివారికి ఉన్నాయి అంటూ తెలియజేశారు మనందరికీ. అమ్మవార్ల యొక్క ప్రవరలు, గోత్రనామాలు, వారి తల్లిదండ్రులు అన్నిటినీ కూడా వారి యొక్క సమస్త గుణగణాలను కూడా ప్రవరలలో గానం చేశారు వేద పండితులు. ఆ తదుపరి మాంగళ్య ఆరాధన కార్యక్రమాన్ని అక్కడ చేస్తూ ఉన్నారు. సర్వమంగళాదేవత
మహాలక్ష్మీ దేవతను శ్రీ సూక్తంతో పఠిస్తూ ఉపచారాలను సమర్పిస్తూ స్వామివారి హస్తాలకు తాకించినటువంటి ఆ మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతున్నారు. గోవిందా గోవింద. प्रजापतिः सोमगं भ्राजानमसृजतां तन्त्रयो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुताम् अदः सीता सावित्री श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि. प्रजापतिः सोमगं राजानमसृजतां तन्त्रयो वेदान्वसृज्यन्तां तान् हस्ते कुरुताम् अदः सीता सावित्री हरण्यै नमः माङ्गल्यधारणं करोमि. माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तोऽस्तु. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి.
अवदान होमं करिष्ये अविदेर्मन्यस्व अविर्मन्यस्व सौस्तेमन्यस्व देवसवितप्रसुवा ओम अग्निरैतप्रथमो देवतानागं सोऽस्य प्रजां नयतमृत्युपाशात् तदयगुं राजावृतामिदेग्स्त्रे पौत्तमग्नरोधा स्वाहा कामग्निस्त्रागतां गार्गपत्यप्रजामस्यैनि दीर्घमायुः असोऽन्योपस्थादेवतामस्तु माता पौत्तमनुप्रभुत्युदाग स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वस्वाहा हृदयनमग्स्तादेनमग्स्तादस्सनमग्स्ता देवतमितप्रासाभिः प्राणानागम्या अस्यां श्वेतौ सुनावैवाकमोत्सकर्माङ्गम् औपासनाग्नौलाजहोमं करिष्ये हृदयमन्यस्व मधुरमन्यस्व सौस्तेमन्यस्व देवतमितप्रसव हिमान् लाजानामित्यभिगार्या इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणुमन्यताम् यन्नार्यबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा अवतेनमग्स्तादेवसवितप्रासाभिः प्राणानागम्या अस्यां श्वेतौ श्रीनिवासनाविवाकमोत्सकर्माङ्गम् औपासनाग्नौ राजहोमान्ते प्रायश्चित्तार्थम् अतिविष्णोतिर्घोष्ये अवतिर्मन्यस्व नविर्मन्यस्व सौस्तिर्मन्यस्व देवसवितप्रसवा ओम अतो देवा अवन्तनो गतो विष्णुविचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानुते पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अधाभ्यः स्वधर्मानुधारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो अवतानि पस्पसे इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षरागतग्स्वाहा तद्विप्रासौ पञ्चभोजाग्रवाहं वस्त्रविन्दते विष्णोर्यत्परमं पदग्स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अवतेनमग्स्तादेवसवितप्रासाभिः प्राणानागम्या अस्यां श्वेतौ श्रीनिवासनाविवाकमोत्सकर्माङ्गम् औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थवृष्टान्तहोमं करिष्ये अवतिर्मन्यस्व नविर्मन्यस्व सौस्तेमन्यस्व देवसवितप्रसवा ओम इदस्य कर्मणोत्रे च मद्वानि महाकर्म अग्नये स्वाहा अग्नये नादाग स्वाहा अग्नयेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रवाष्टकं सर्वत्रवाष्टं देवमोष्मै स्वाहा अग्नये सुकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जलवेदा विचर्षणि स्वाहा पुनर्दक्षिणात् पुनरन्दरो बृहस्पतिः पुनर्वे अशुरां चक्षुरात् तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा पुनर्निष्टेभ्यः स्वाहा बेहं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा गौराद्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओम येनो औषधिमहि स्वाहा समितसी तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यमें पाग स्वाहा सोमय पाग स्वाहा वायोर्धीमहि प्राणान् में पाग स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं में पाग स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजग्मा सप्तऋषय सप्तधाम प्रगानि सप्तहोत्रा सुधात्मा विशन्ति सप्तयो नीराप्रणस्व गदेन स्वाहा अग्निर्भक्तग् स्वाहा वेदर्भक्तग् स्वाहा योर्भक्तग् स्वाहा पृथिवीभक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदर्जीर्णग् स्वाहा योर्जीर्णग् स्वाहा
पृथिवी चेन्नग् स्वाहा सप्तमे अग्ने समिदः सप्तजग्मा सप्तषडगः सप्तधामप्रगानि सप्तहोत्रा सुखदात्वा गच्छन्ते सप्तगो नीराप्रणस्व तेन स्वाहा सुदानविद्वाननक्षत्रेण पूर्णमागतिञ्जुहोभिमनसा प्रजापतये स्वाहा आज्यशेषम् इन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अवतेनमग्रस्तादेवसोविदप्रासामि दक्षिणोत्तरदावायतान् देवताभ्यो नमः यथा सकम्भथा समधिष्ठापयाम स्मरार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः पूर्णवसि पूर्णं मे भूया सुसं मे भूया अक्षतमक्षत्येजुहोमि अक्षतमे क्षेष्टाः राज्यां दक्षिणायाम् उदीच्यां प्रतीच्याम् ऊर्ध्वायाम् अधरायां माध्यगन्तां पश्चिमतः परिद्योपनगां दक्षिणतः परिद्योपनगां उत्तरतः परिद्योपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रसमोह्य गन्धिं विसृज्य अद्विप्रोक्ष्याम् आप्यायन्ताम् इति जुहोति आप्यायन्तामापवोषधयो मृतां वृषदगच्छवं गच्छतो न वृष्टिमेरय स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्ने कस्य वस्य त्रगाकुशं यद्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुत्वागा फलागा सतागा पदं च वर्चसे त्रगाकुशम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् आग्निमाकृतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्ने कश्यपस्य त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वागा फलागा सतागा सञ्चवक्षसे त्रगायुषम् आपोविष्ठामयोपवस्थानमूर्ध्येदसातना महेरणाय चक्षसे योवस्यतमोरवस्तस्य पादयते हनः सुतीरिव मातरः तस्मा अरङ्गमापवो यश्चक्षगागजन्मः आपो जनयता जनः वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निश्च मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मथासनां यद्गन्धमयादेव परिपूर्णं तदस्सदे फलचित्तनिषाणि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णान् स्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनरज्ञं पुनराचिमं समर्पयामि यदा सकमदा समधिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्योपगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु
ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని, ప్రధాన హోమాన్ని పూర్తి చేసిన తదుపరి లాజహోమాన్ని పెళ్లి కుమార్తెల పక్షాన కైంకర్యపరులు సమంత్రకంగా నిర్వర్తించారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో వారణమాయిర కార్యక్రమాన్ని కూడా పరిపూర్ణం చేశారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపించడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. తత్పూర్వం స్వామివారికి సమర్పించినటువంటి వస్త్రాన్ని శేషవస్త్రంగా వారు స్వీకరించి స్వామివారి గళసీమలో ఉన్నటువంటి పుష్పమాలికను ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేయబోతున్నారు. పరమాత్మ ఐశ్వర్య రూపుడు, వృషభాచల నివాసి, వినష్ట పదార్థమును వరప్రదాన రూపంగా మనందరికీ కూడా భక్తకోటికి అందించేటువంటి పరమాత్మ, శృతి ప్రసిద్ధుడు, పర్వతాగ్రవాసి, వెంకట పర్వత అధినాథుడు, మనందరికీ రక్షకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో వేదమంత్రోక్తంగా మంగళవాయిద్యాల నడుమ, భాగవతోత్తముల భక్తుల నడుమ సమస్త దేవతా పరివారమంతా కూడా వేంచేసి సూక్ష్మ రూపంలో స్వామివారి కళ్యాణ మండపంలో వారందరూ కూడా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. భూదేవి అమ్మవారు కూడా తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికను స్వామివారికి సమర్పణ చేసి ఆ తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురూ కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. పురుష సూక్త ప్రతిపాద్య దేవత పూర్ణ పురుషుడు ప్రకృతి మండల ఊర్ధ్వభాగంలో ఆదిత్యవర్ణుడిగా సూర్యనారాయణుడిగా వెలుగొందేటువంటి పరమాత్మ సకల చరాచర ప్రాణికోటిని నిర్మించి వాటికి నామకరణం చేసి వాటిల్లో తానే ప్రకాశిస్తూ వాటిచే స్తోత్రం చేయించుకుంటూ ప్రకృతిస్థుడై విరాజమానమైనటువంటి దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ రోజున అదిగో చూడండి భక్తుల యొక్క ఆనంద సందోహాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో తలంబ్రాలు పోసుకోబోతూ ఉన్నారు ఉభయ నాంచారులతో కూడా. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి